అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అసెంబ్లీకి వెళ్ళాలి అనుకున్నారు. నిన్న వెళ్ళారు. కాసేపు హడావడి చేయాలనుకున్నారు, చేశారు. సో గవర్నర్ గారి ప్రసంగం జరుగుతుండగా కొన్ని నినాదాలు చేశారు, కొన్ని ప్లకార్డులు పట్టుకున్నారు, వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్పుకున్నారు. 11 నిమిషాల పాటు ఉండి వచ్చేశారు. సో అంటే అదంతా ఒక షో, అదంతా ఒక పొలిటికల్ డ్రామా. సాధారణంగానే గవర్నర్ గారి ప్రసంగం జరుగుతున్నప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఏ అసెంబ్లీలో అయినా సరే గవర్నర్ గారి ప్రసంగం జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు అలాగే చేస్తారు, అది సహజమే. అయితే వీళ్ళు కరెక్ట్గా 11వ తేదీన 11 నిమిషాల పాటు ఆ 11 మంది ఉండి వెళ్ళిపోవడమే ఇక్కడ ట్రాజడీ అన్నమాట. సరే, తర్వాత కాసేపు పక్కన పెడితే ఈ రోజు నుంచి వాళ్ళు ఏం చేస్తారు మరి వైసీపీ ఎమ్మెల్యేలు, వాళ్ళ భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఒకటి మాత్రం నిజం, వాళ్ళు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ వాయిస్ వినిపిస్తేనే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం కావచ్చు, పీపీపీ అంశం కావచ్చు, తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం మీద కావచ్చు, లేదా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మీద కావచ్చు, అప్పుల మీద కావచ్చు, ఆర్థిక పరిస్థితి మీద కావచ్చు, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఏ సమస్య మీద అయినా సరే వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి మేబీ అధికార పార్టీ వాళ్ళు గంట మాట్లాడవచ్చు, వీళ్ళకి 5 లేదా 10 నిమిషాల సమయం రావచ్చు వీళ్ళకున్న సంఖ్యాబలాన్ని బట్టి. ఆ 5 నిమిషాల సమయం చాలు ప్రభుత్వం తప్పులు చెప్పడానికి, ప్రభుత్వం చేసే తప్పులు చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళు గంటసేపు మాట్లాడినా వాళ్ళ వెర్షన్ ఎంత బలంగా వెళ్తుందో వీళ్ళు 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితే వీళ్ళ వెర్షన్ కూడా అంతే బలంగా వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ వెర్షన్ అంతా ఒకేలా ఉంటుంది, దానికి ఆపోజిట్ వెర్షన్ వీళ్ళది ఉంటుంది. కాబట్టి పరస్పర అనుకూల వ్యతిరేక వాదనలు ఉంటాయి. కాబట్టి అనుకూల వాదన ఎలా ఉందో ప్రతికూల వాదన కూడా అలాగే జనం పట్టించుకుంటారు. కాబట్టి వీళ్ళు 5 నిమిషాలు మాట్లాడినా జనం చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, మాలాంటి వాళ్ళు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మాకు మైక్ ఎవరు, మాకు ప్రతిపక్ష నేత హోదా ఎవరు, మమ్మల్ని గౌరవించరు, మమ్మల్ని హేళన చేస్తారు, ఏదో రకరకాల భయాలు రకరకాల అనుమానాలతో అసెంబ్లీకి వెళ్ళకూడదని వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ మళ్ళీ అదే తప్పును రిపీట్ చేస్తున్నారు. ఇక సో మాకు అసెంబ్లీ పెట్టుకుంటారా? పోనీ మాకు అసెంబ్లీ పెట్టడానికి ఏమైనా ఒక 30-40 మంది ఉన్నారు బాగుంటుంది అనుకోవచ్చు. ఉన్నది 11 మంది. ఒకవేళ మాకు అసెంబ్లీ పెట్టినా అందులో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనరు. ఆయన స్థాయికి అది చాలా చిన్నది. సీఎంగా ఉన్నవాడికి సీఎం పాత్ర చేయాలంటే చిన్నదే కదా, సో ఆయన చేయరు. పోనీ ఏమైనా ఆ సమస్యల మీద అసెంబ్లీ బయట ఏమైనా మాట్లాడతారంటే మాట్లాడరు. యాజ్ యూజువల్ ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడమా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వీక్లీ వన్సో లేదంటే 2 వారాలకు ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు కదా, ఆ ప్రెస్ మీట్లు పెట్టుకోవడమా, లేదా సాక్షి వాళ్ళతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడుకోవడమా, అదే రిపీట్ చేస్తున్నారు తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు. సో నేను ఇక్కడ ఏం చెప్తానంటే, ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలా. నిజంగా మంది 84,000 కోట్లకు పైగా లోటు బడ్జెట్ ఉంది. మన రాష్ట్ర విభజన సమయానికి ఉన్న లోటు బడ్జెట్తో పోలిస్తే 5 రెట్లు పెరిగింది. ఇది ప్రతిపక్షానికి సరైన సమయం. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, ఎల్లుండి 14వ తేదీన. దాదాపుగా 3.5 లక్షల కోట్ల బడ్జెట్ రాబోతోంది. గత ఏడాదితో పోలిస్తే ఒక 20,000 కోట్ల బడ్జెట్ పెరిగింది. ఈ బడ్జెట్ అంకెలన్నీ కూడా డొల్లర్. సో ఈ బడ్జెట్లో దాదాపుగా 40% అప్పులు చేసి తీసుకొస్తారు. సుమారుగా 30-35% సెంట్రల్ గ్రాంట్స్ ఉంటాయి. ఒక 30-35% వరకు ఈ రాష్ట్ర ఆదాయం ఉంటుందన్నమాట. సో అందులో 40% అప్పులే ఉంటాయి ఖచ్చితంగా. ఇటువంటి లెక్కలు, ఇటువంటి లాజిక్లు, ఇటువంటి సూక్ష్మమైన అంశాలు అసెంబ్లీలో మాట్లాడడానికి ఇది రైట్ టైం. బడ్జెట్కి ముందు ఎకనామిక్ సర్వే ఒకటి ప్రవేశపెడతారు. దానిలో ఈ సంవత్సరం మేము ఇంత ప్రగతి సాధించాం, మాకు ఈ సంవత్సరం ఇంత గ్రోత్ వచ్చింది, ఈ రంగంలో ఇంత గ్రోత్ ఉందని చెప్పి డబ్బాలు కొడతారు. దాన్ని కూడా అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగానే ఎండగట్టడానికి వైసీపీకి ఇది రైట్ టైం, సరైన సమయం. సో అసెంబ్లీ సమావేశాలు వర్షాకాలంలోనో శీతాకాలంలోనో జరిగినవి ఒక ఎత్తు అయితే, బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకం. ఆ ఏడాది మొత్తం రాష్ట్రాన్ని నడిపించే లెక్కలు, ఆర్థిక వ్యవహారాలు చెప్తారు. కాబట్టి దాన్ని అసెంబ్లీ సాక్షిగానే ఎండగడితే ప్రజలు గమనిస్తారు అండ్ ఆ వాయిస్కి విలువ ఉంటుంది. కాబట్టి వైసీపీ వాళ్ళు వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే లేదు, ఎందుకంటే ఆయన విమర్శ తీసుకోలేడు. ఆయన ఎదుటి వాళ్ళని విమర్శిస్తాడు, ఎదుటి వాళ్ళని ఎవరైనా విమర్శిస్తే హేళనగా నవ్వుతాడు. ఆయన్ని ఎవరైనా విమర్శిస్తే మాత్రం ఆయన తట్టుకోలేడు. ఆయన్ని ఎవరైనా హేళనగా మాట్లాడితే మాత్రం ఆయన తట్టుకోలేడు. సో జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు అయినా సరే అసెంబ్లీకి వెళ్తే బెటర్.
ఎందుకంటే అక్కడ శాసనమండలిలో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన రఫ్ ఆడేస్తున్నాడు. సో ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు బాగానే ఉన్నారు, సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి మంత్రులు ఎమ్మెల్సీలు కౌంటర్లు ఇస్తున్నారు. అది కొంచెం అర్థవంతమైన చర్చ అయితే ఉంది. అసెంబ్లీకి వచ్చేసరికి భజన, ఏకపక్ష భజన తప్ప అర్థవంతమైన చర్చ లేదు. ఆ అర్థవంతమైన చర్చ ఉండాలి అంటే వైసీపీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగిలిన వారు పెద్దిరెడ్డి గారి నేతృత్వంలో అసెంబ్లీకి వెళ్తే మంచిది అనేది సగటు ప్రేక్షకులు కూడా, సగటు మన రాష్ట్ర ఓటర్లు కూడా కోరుకుంటుంది అదే. థ్యాంక్ యూ. మీరేమనుకుంటున్నారు? వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్తే బాగుంటుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.